అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మవాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. సీనుబాబు, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది. కొట్టెళ్ళవా? ఎక్కడ? అదిగో మంచం కింద. కలిపేసావేంటి? సీనుబాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. ప్రేమించుకుంటున్నాం మధ్య నువ్వు ఎట్ట ప్రేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. ఏంది హంగమ్మో ఊహిన్నా హోయినావా, ఏంది హంగమ్మో ఊహిన్నా హోయినావా, హీరల్ హావాలా ఈ కోహవికే హావాలా. చిన్నబాబు, సుందరి పిచ్చికిందా లేవా? హీరల్ కావాలంటివే అంగు పూల హెవికే. పట్టణం వెళ్తున్నానంటే? అవునండి, అలా టౌన్ లో కొంచెం పని ఉంది, వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? అంగటోపు హోలేసు హంగు సైడు హన్నాడు లైసెన్స్ లాగిండు. సిగ్గులేదు? అటికా హాపీ హిండు నా హిపు హాపు హేండు. సిగ్గులేదు? ఆడదాన్ని కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చి ఉండేదా. నీకు దండం పెడతారు బాబు. నా మాటని బాబు, నన్ను వదలండి బాబు. కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి. అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపల కూర్చొని చదువుకుంటుంటే నన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు అక్క. మీరే చూసారుగా బాబు కళ్ళారా, పెద్దగా కనపడుతూ ఎంత పాడు పని చేశాడు. మీరైనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరే, అసలు బలకతారం ఎలా జరిగింది? పలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, పలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ళ కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు చేశాడు. సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు,
నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందర చెప్పినంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపొడి పంతులు రచ్చబండ దగ్గర రాగానే